చిత్తూరు జిల్లా పొంగనూరులో శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు సమావేశం నిర్వహించారు. కల్తీ అన్నది మహాపాతకమన్నారు. కొందరు పరమ దుష్టులు అత్యాశ కోసం కల్తీ వ్యవహారం చేస్తూ ఉంటారని ఆరోపించారు. టీటీడీ ప్రభుత్వం అందరి నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హైందవులంతా దీన్ని తీవ్రంగా ఖండించాలని హితవు పలికారు. ఎలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కానీ ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందంటే, ఇప్పుడు కొందరు పరమ దుష్టులు ఉంటారు. అత్యాశ కోసం ఈ కల్తీని చేస్తూనే ఉంటారు వాళ్ళు. కావున ఇప్పుడు ఏమి తిరుమలలో జరుగుతున్నది ఒక విషయం, ఇది కల్తీ విషయం. అది ఎవరైనా సరే తప్పే. అది కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, లేదా టీటీడీ వాళ్ళు ఒక నిర్లక్ష్యతనం ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఉండొచ్చు. తప్పు దీన్ని కానూరు రీత్యా మనందరం కూడా దీని ఒక విచారణ చేయాల్సిందే, దీనికి తగిన ఆ ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని మనము ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం. అంతేకాదు, హైందవులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా